ఇంకా బయలుదేరలేదు. సో మన కోసం మన ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ, కలుద్దాం ముందు. బైక్ పైన ఎక్కేసిన ఆల్రెడీ, ఆల్ సెట్ ఫర్ ది రైడ్, అన్నీ సెట్ అయిపోయాయి. అక్కడ సన్సెట్ కూడా సూపర్గా అవుతుంది, భలే అనిపిస్తుంది చూడండి, మస్తు అనిపిస్తుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. 5 o'clockకి బయలుదేరాల్సింది, 7:15 అవుతుంది. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం మేరగడ్డ ఫ్లైఓవర్ మీద ఉన్నాం మనం ప్రజెంట్గా. ముసాపేట్ దాటేసి మన ఫ్రెండ్ ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉన్నాడు. సో తనని కలిసేసి మనం వెళ్ళిపోదాం. ఆల్ సెట్ ఫర్ ది రైడ్, ఫస్ట్ లాంగ్ ట్రిప్ ఆన్ మై యూట్యూబ్. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను చెప్పిన విధంగా మనకు దాన్ని ఏమంటారు, ఇన్సూరెన్స్ పొల్యూషన్ అనేది దారిలో ఎక్కడన్నా కనబడితే తీసేసుకున్నాం. సో ముందైతే మనం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని మనం దర్శనం చేసుకున్న తర్వాత మిగతా ఏమైనా ఉంటే మనం చూసుకుందాం. చలో గైస్, కలుద్దాం మన ఫ్రెండ్ దగ్గర డైరెక్ట్గా. నాకు ఇంకా రైడింగ్ గేర్స్కి ఇట్లా ఏం తీసుకోలేదు. సో మనం ఇంకా ఎప్పుడైనా లాంగ్ ట్రిప్ ఇంకా ఏదైనా చేస్తే మనం రైడింగ్ గేర్స్ అనేది తీసుకుందాం. ఇప్పుడైతే మనకు రైడింగ్ గేర్స్ లేవు. RS 200 నేను ఎప్పుడు బ్లాక్ చేసినా కానీ ఎవరో ఒకరు RS 200 పైన ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు. బట్ RS 200 అంటే చాలా మందికి ఇష్టం, ఐ నో, ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నా అందరినీ. సో మనం ఓవర్టేక్ చేసేసాం. ఫాగ్ అయితే భలే ఉంది, అంటే కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు అర్థమైతే లేదు, కాకపోతే భలే చల్లగా మంచిగా ఉంది. పండుకున్నారా? నిద్రపోయినా అసలు లేవలేదు. ఐఫోన్ కూడా సైలెంట్ అయిపోయింది, ఏమో అర్థం కాలేదు. మొన్న అయితే 5 గంటలకు లేచి కూర్చున్నా నేను, 6:40 వరకు వెయిట్ చేసిన రైడ్ విత్ విజయ్ కోసం. బ్యాగ్ వేసుకుంటావా? బ్యాగ్ వేసుకుంటావా? నువ్వు లేవలేదా? ఆ రోజు నువ్వు లేవలేదు, ఈరోజు నేను లేవలేదు. కథం, నన్ను ఏమనాకి. ఇక మనం ప్రజెంట్ ఇక్కడ మనం బేగంపేట్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. బేగంపేట్ మెట్రో స్టేషన్ దాటినామంటే కథం మనకు పారడైస్. నెక్స్ట్ సికింద్రాబాద్ టు డైరెక్ట్ రైల్ నిలయం, హబ్సిగూడ, తర్వాత ఉప్పల్ దాటిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ సీదా టు ఎక్కడికంటే మనం యాదగిరిగుట్ట వెళ్ళిపోవచ్చు. కానీ వ్యూ అయితే వస్తాం రా, దీంట్లో మంచిగా కనిపిస్తుంది. నైస్. సూర్యమహాదేవుడు చూడురి ఎట్లున్నాడు, మంచిగా ఇట్లా కొడుతున్నాడు నా కళ్ళకైతే. అంటే సమ్ ఆఫ్ ద హీట్ నాకు అనేది తగులుతుంది, భలే ఉంది. ఇట్లా చల్లగా కొంచెం హీటు. సూర్యరశ్మి అనేది చిన్నపిల్లలకి చాలా మంచిది అంటారు. సో నేను చిన్నపిల్లన్నా ఇప్పుడు, నాకు చాలా మంచిది ఇప్పుడు. అంటే ఎవరికైనా అది ఏంటి డి విటమిన్ అనుకుంటా. సో డి విటమిన్ కావాలంటే చిన్నపిల్లల్ని ఎండకి నిలబడతారు. అయితే నా లైఫ్లో దిస్ ఈజ్ సెకండ్ టైం నేను లేట్గా లేవడం, నా అలారమ్స్ మోగకపోవడం. సో నా ఫ్రెండ్కి నేను సారీ చెప్పుకున్నా, ఎందుకంటే నేను లేట్ అయినా కాబట్టి. మా ఫ్రెండ్ ఎవరో వాళ్ళు నేను తర్వాత చూపిస్తా. ఒకసారి నేను 2013లోనో ఇప్పుడు నా షిఫ్ట్ టైమింగ్ 7కి అయితే నేను ఎప్పుడు లేచిన అంటే 7కి టైం అయితే నాది, నేను 8:30కో ఏమో లేస్తాం, 8:30, 9కి అట్లా లేచాం. లేచిపోయేసరికి 10 అయింది. 10కి స్టార్ట్ అయ్యి ఆ రోజు 10కి వెళ్ళినా కదా, సో 2 అవర్స్ లేటు. ఈరోజు కూడా 5కి వెళ్ళాలనుకున్నా, 6:30కి లేచేసిన, అంటే 1.5 అవర్ లేటు. 7కి ఇక్కడ ఉన్నా మా ఫ్రెండ్ దగ్గర, సో 2 అవర్స్ లేటు.
సారీరా లడ్డు, సారీ అంటున్నా, లేట్ అయిపోయిందిరా మస్తు. అరే ఇంత పొద్దున ఎంత ట్రాఫిక్ ఉందండిరా. ఓహో అక్కడ అది పోతుందిరా క్రేన్. ఫైనల్గా ఉప్పల్ దగ్గరికి వచ్చేసినాం. ఉప్పల్ నుండి ఇప్పుడు డైరెక్ట్గా ఎన్ని కిలోమీటర్లు అన్నావురా? 53 ఉంది. ఉప్పల్ చౌరస్తా నుంచి మనకు డైరెక్ట్గా యాదగిరిగుట్టకి, సో లక్ష్మీ నరసింహ దేవుని దగ్గరికి 53 కిలోమీటర్స్ ఫ్రమ్ ఉప్పల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం 1 కిలోమీటర్ వచ్చేసినాం ఆల్రెడీ. రోడ్డు గలీజ్గా ఉందిరా చెప్పా. నాకు తెలిసి ఇప్పటి నుంచి అలా మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా. ఇప్పటిదాకా అయితే సేమ్ ఇలాంటి రోడ్డే. ఇప్పటిదాకా రోడ్డు చూసి ఇప్పుడు మంచి రోడ్డు చూసేసరికి భలే ఉంది, బాగుంది. మినిమం ఒక 80 స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు, బట్ నేను 70లోనే వెళ్తున్నా. ఎందుకంటే మరి నాకు ఈ రోడ్డు మంచిగా అనిపించట్లేదు, చాలా ట్రాఫిక్గా ఉంది. సో ఇప్పుడే సిటీ అవుట్స్కట్స్ కాబట్టి కొంచెం మెల్లగానే వెళ్ళాలి, మెల్లగా వెళ్తేనే బెటర్. కాకపోతే సిటీ అవుట్స్కట్స్లో మనకు మంచి ఏంటంటే చెట్లు, ఇంట్లో కావాల్సిన ఏమైనా బిన్ బ్యాగ్స్ అలాంటివన్నీ మనకు దొరుకుతాయి. సో చాలా బాగుంటుంది. సిటీ అవుట్స్కట్స్లో ఎందుకు పెట్టుకుంటారంటే ఇప్పుడు సిటీకి వెళ్ళే వాళ్ళు కానీ, సిటీ నుంచి ఊరికి వెళ్ళే వాళ్ళు కానీ, ఊరి నుంచి సిటీకి వచ్చే వాళ్ళు కానీ అన్నీ తీసుకుంటారు. అట్లా ఎట్లా అంటే వాళ్ళకి కొంచెం మంచిగా కనిపిస్తాయి కాబట్టి వెళ్ళే దారిలో తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు కొంచెం రోడ్ అయితే బాగుంది, 4 lanes వచ్చినాయి. చూద్దాం ఇంకా ముందు ఎట్లా ఉన్నదో తెలీదు. రింగ్ రోడ్ దగ్గరకు వచ్చినాం. ముంబై, విజయవాడ, వరంగల్, నాగపూర్. Yadigirigutta, Bongir, Warangal. Oh, what a highway, what a beautiful place. యార్ సన్సెట్ రావాలంటే ఇక్కడికి రావచ్చు, చాలా బాగుంది. సన్సెట్కి మనం ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన ఫోటోలు దిగొచ్చు, చాలా బాగుంటుంది. చూడరు సన్సెట్. వావ్, నైస్ ప్లేస్ టు విజిట్. రావచ్చు ఇక్కడ పొద్దున మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కొద్దిసేపు డ్రోన్ షాట్స్ తీసుకుంటే, డ్రోన్ ఉంటే డ్రోన్ షాట్ తీసుకునే వాళ్ళం, చాలా బాగుంటుంది. ప్లేస్ కూడా బాగుంది. 90 స్పీడ్లో వెళ్తున్నాం, 80 అనుకున్నా కానీ కొంచెం జోష్ అనేది వచ్చింది. జోష్ అనేది వస్తే ఎప్పుడు కానీ ఎవరైనా కానీ ఏదైనా చేయొచ్చు. సో కీప్ గోయింగ్.